ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అభిరామ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మొబైల్ గిఫ్ట్ ఇవ్వడం అండి. మా మామగారికి మొబైల్ గిఫ్ట్ ఇద్దామని మా ఆవిడైతే గత 2-3 months నుంచి చాలా వెయిట్ చేస్తుంది. ఆ రోజు ఇలా రానే వచ్చింది. ఒక మంచి మొబైల్ కోసం మేము నల్గొండకి వెళ్ళాము. ఒక 13,000లో ఒక మంచి మొబైల్ తీసుకున్నాము. చాలాసేపు 1 hour అయితే వెతికాము. మంచి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి డిస్ప్లే మంచి కనపడేలాగా ఒక మంచి మొబైల్ అయితే చూసాము. మొత్తానికి ఒక వివో మొబైల్ 13,000లో ఒక వివో మొబైల్ చూసాము. చూసిన తర్వాత సెలెక్ట్ చేశాము. మా మేడం గారు వీడియో అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఫుల్ వీడియో తీయమన్నది కానీ నేనేదో ఇలా షార్ట్ లాగా తీస్తున్నాను. ఇలా బాక్స్ ఓపెన్ చేయడానికి చాలా కష్టపడింది. అటు నుంచి తీయాలా ఇటు నుంచి తీయాలా అని. మొత్తానికైతే బాక్స్ అన్బాక్స్ అయింది. ఓపెన్ చేసింది. వాళ్ళ ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వాలని చాలా కుతూహలంతో ఉంది. ఎన్నో రోజులు ఒక 2-3 months నుంచి అనుకుంటుంది. కానీ ఆ కోరిక ఇవాళ తీరబోతుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా మొత్తానికి అన్బాక్సింగ్ చేసేది. కంగ్రాచులేషన్స్. మా మామగారికి ఫోన్ ఇప్పిస్తున్నాము. ఓకే, ఆన్ చేసింది. ఒక సెంటిమెంట్ ఏంటంటే కొత్త మొబైల్ కొంటే ఆమె చేతుల మీదే అన్బాక్సింగ్ చేస్తుంది. అంటే స్విచ్ ఆన్. ఫస్ట్ సెల్ఫీ కూడా ఆమెదే తీస్తున్నాము. చిన్న చిన్న కోరికలు, ఇదొక కోరిక అవది. ఇంకా మొత్తానికి మొబైల్ తీసుకొని మా పొలం దగ్గర వాళ్ళు ఉంటే, మా మామ వాళ్ళు ఉంటే పొలం దగ్గరికి వచ్చేసాము. సడన్ సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలని చాలా రోజులు అనుకుంటున్నాము. ఇక్కడ బావి దగ్గర వాళ్ళు పొలం పని చేసి అలసిపోయి అలా వండుకున్నారు. తీసుకో డాడీ అని డైరెక్ట్ తీసుకొని పోయి ఫోన్ ఇచ్చేసింది. ఇంకా మా మామగారు చూడు ఏమనాలనో అనొద్దాం, ఏమనాలనో అర్థం అవుతలేదు. ఇంకా మా అత్తమ్మ కూడా ఫుల్ హ్యాపీ. ఇలా మొత్తానికి మొబైల్ ఇచ్చేసాము. మొబైల్ ఇస్తే వాళ్ళ మనవానికి నీకే తీసుకో అని ఇస్తున్నాడు. మొత్తానికి బాక్స్ మొత్తం ఇచ్చేసాము. సెల్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. నేను తీసుకొని ఓపెన్ చేశాను. నీకోసం అది ఇచ్చిందని, చాలా రోజులతోంది ఫోన్ ఇద్దామని అనుకుంటుంది అని చెప్పేశాం. ఇలా ఇచ్చి ఒక ఫ్లిప్ కవర్ వేసి దానికి ఇచ్చేసాం. ఇంకా మా అభిరామ్ ఇంకా తాతకి అమ్మమ్మకి నేర్పిస్తున్నాడు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో. ఫస్ట్ అభిరామ్ తెలుగు బ్లాగ్సే చూపించాడు. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రాంక్ వీడియో చేస్తున్నాడు మా వాడు. అమ్మమ్మని తీసుకొచ్చి చూపెట్టేది ఎట్లాంటి ఫోన్ ఏంటంటే షోరూంలో ఒక డమ్మీ పీస్ ఉంటుంది. ఆ డమ్మీ పీస్ తీసుకొని వచ్చి తీసుకో అమ్మమ్మ, నీకొక ఫోన్ తాతకు ఒక ఫోన్, ఇద్దరు వీడియో కాల్ చేసుకోరు ఇంటికాడ ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు అని అలా ఇచ్చేసాడు. ఇంకా మా అత్తమ్మ కంగారు పడిపోతుంది, నాకు వద్దు నాన్న అని. ఆమెకు తెలియదు కదా డమ్మీ పీస్ అని. మా తాత దగ్గరికి పోతా అయితేనే ఇచ్చేశాడు. ఆయన కనిపెట్టాడు, మామగారు కనిపెట్టాడు ఈ డమ్మీ పీస్ అని. కానీ మా అత్తమ్మ కనిపెట్టలేకపోయింది, భయపడుతుంది ఎందుకు 2 ఫోన్లు వద్దు అని. ఇంకా మొత్తానికి ఏం ఫోన్ ఇచ్చినావురా, ఇంకా వాడు ఎక్కటే నవ్వుతున్నాడు. నవ్వు. ఇంకా వాళ్ళ కూతురు పోయి చెప్పేసింది ఇది డమ్మీ పీస్ అని. అప్పుడు మా అత్తమ్మ నమ్మేసింది. ఇంకా తర్వాత ఇదొక రైడింగ్ పోతున్నాం మా ఆవిడ గారు. ఇంకా మేమైతే అటు నుంచి అట్టే పోద్దాం అనుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోతుందేమో అక్కడ మాకు చెప్పకుండా మేము అనుకున్నాము. కాకపోతే కష్టం మీద అటు పోయి మళ్ళీ ఇటు రివర్స్ వచ్చేసింది. బండి తోలుతుంది, కారు తోలుతుంది. కొంచెం పక్కన కూర్చున్న వాళ్ళు మేము సీట్ బెల్ట్ వేసుకొని గట్టిగా ఇక్కడ పైన కింద పట్టుకొని మా భయంతో మేము కూర్చుంటాం. ఆమె చిన్న బాగానే పోనిస్తుంటుంది ఇలా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్. అలాగే అభిరామ్ తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.